కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉండే అవకాశం ఉంది. ప్రైవేట్ సంస్థలు ఉన్న వారికి ఉద్యోగ మార్పులు లేదా ఉద్యోగం నుంచి తొలగించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాట తీరుని బట్టి కొన్ని మార్పులు ఉంటాయి. మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. కోపాన్ని తగ్గించుకోవాలి, అదుపులో ఉంచుకోవాలి. చేస్తున్న పనికిను మాట్లాడే విధానానికి కొంచెం అర్థం లేకుండా ఉండడం అనేది చెప్పదగినది. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు అనుకోవచ్చు, లేదా మాట్లాడేటప్పుడు మాట వల్ల కావచ్చు నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి వ్యాపారంలోనూ వృత్తి ఉద్యోగాల్లోనూ మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఫైనాన్షియల్ పరంగా అంతా బాగుంటుంది. నూతన గృహం కొనాలనే యోచన చేస్తారు. అయితే ధైర్యం సరిపోదు. సో జీవిత భాగస్వామితో కావచ్చు, పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ఒక అడుగు ముందుకు వేయండి. వాటిని ప్రణాళికబద్ధంగా చేసుకుని నూతన గృహం కోసం ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు అందుకుంటారు. వాహన యోగం ఉంది. అలాగే ఆభరణాలు కూడా కొనుగోలు చేసే సూచన కనిపిస్తోంది. మొత్తం మీద వ్యాపార పరంగా, వృత్తిపరంగా ఇబ్బందులున్న మిగతా విషయాల మటుకి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలలో బాగుంటుంది. వ్యాపార పరంగా చిన్న చిన్న అడ్డంకులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. అయితే బంధువర్గంలో కొన్ని మాట పట్టింపులు రావచ్చు. విరోధం అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. ప్రతి విషయాన్ని మనసుకు తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగింది కాదు. ఎందుకంటే మనసులో భావాన్ని బయట పెట్టకపోవడం వల్ల ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. నలుగురిలోనూ బాగుంటారు, కానీ ఒక ఏదైనా వస్తే అది మీ మనసుకే తెలుస్తుంది, బాధపడతారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. జలుబు, ఆస్మా వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా ముఖ్యం. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కావచ్చు, ఇక్కడ సాఫ్ట్వేర్ సంబంధించి, మెకానికల్, టెక్నికల్ సంబంధించి విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయ వ్యవహారాల్లో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగినది. వివాహం కాని వారికి సంబంధాలు ఈ వారం కుదురుతుంది. అయితే వచ్చిన సంబంధం బాగుందో లేదో నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. ఏదైనా సరే సొంత నిర్ణయం తీసుకునేటప్పుడు నలుగురి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్ళడం శ్రేయస్కరం. ఈ రాశివారు ఈ వారం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.